గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు, సర్జన్ మాట్లాడుతున్న హెల్త్ వీడియో. ఈరోజు బుధవారము 11వ తారీఖు డిసెంబర్ నెల 2024 సంవత్సరం. ఈరోజు టాపిక్ బ్యాడ్ డ్రై ఫ్రూట్స్. 4 బ్యాడ్ డ్రై ఫ్రూట్స్, 4 ప్రమాదకరమైన డ్రై ఫ్రూట్స్, చెడ్డ డ్రై ఫ్రూట్స్ పెద్దవాళ్ళకి. 4 మంచి డ్రై ఫ్రూట్స్ చెప్పాను కదా మీకు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలా. 4 మంచి చెప్పాను ఇదివరకు పాత వీడియోలో, లాస్ట్ వీడియోలో. ఇప్పుడు 4 మంచి చెప్పాను. ఇప్పుడు 4 చెడ్డ డ్రై ఫ్రూట్స్ చెప్తాను పెద్దవాళ్ళకి. చిన్నవాళ్ళు అన్నీ తినొచ్చు, అది వేరే విషయం. ఓకే, సో మంచి డ్రై ఫ్రూట్స్ ఏం చెప్పాను అందరికీ గుర్తుండాలి. మంచి 2 సార్లు చెప్పుకుంటే మంచిది కదా, అవునా? 1 ఏమేమి చెప్పాను? 4 డ్రై ఫ్రూట్స్ చెప్పండి. ఆల్మండ్స్ ఫస్ట్ చెప్పాను. ఆల్మండ్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంతా 15. సో ఎవరన్నా తినొచ్చు. డయాబెటిక్స్ తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, ముసలివాళ్ళు తినొచ్చు, అందరూ తినొచ్చు. కానీ ఏం చెప్పాను? నానబెట్టుకుని తొక్క తీసేసి తినమన్నాను. ఎందుకు తినమన్నాను తొక్క తీసేసి? టాటిన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఈ టాటిన్స్ వలన అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది కాబట్టి టాటిన్స్ వల్ల నానబెట్టుకుని రాత్రి నానబెట్టి పొద్దున తినమంటున్నాం. ఇంకోటి మంచి సెకండ్ బెస్ట్ డ్రై ఫ్రూట్స్ చెప్పారు, గుర్తుందండి? వాల్నట్స్. ఇవి కూడా నానబెట్టుకుని పొద్దున తినమన్నా. ఎందుకంటే నానబెట్టుకోవటం వల్ల ఫైటిక్ యాసిడ్ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. వాల్నట్స్ అమృతం అని చెప్పాను మీకు. 3 ఆప్రికాట్స్ కూడా నానబెట్టుకుని పొద్దున తినమన్నా. ఎందుకు నానబెట్టమన్నా ఆప్రికాట్స్ని? సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది, అది నీళ్ళలోకి వెళ్ళిపోవాలి కాబట్టి. నెక్స్ట్ పిస్టాస్. 4వ ర్యాంక్ దేనికి ఇచ్చాను? పిస్టాస్కి ఇచ్చాను. ఇది కూడా నానబెట్టుకోమన్నా, ఎందుకంటే దీనికి కూడా ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, నీళ్ళలోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఈ 4 అమృతాలు ఏ వయసులో తినొచ్చు. షుగర్ పేషెంట్లు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, నాన్ షుగర్ పేషెంట్లు తినొచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు తినొచ్చు, అందరూ తినొచ్చు. ఇప్పుడు 4 ప్రమాదకరమైన డేంజరస్ డ్రై ఫ్రూట్స్ చెప్తారు. అవి తినటం వల్ల ఏమవుతుందో కూడా చెప్తారు. ఓకే, ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఎలా తయారు చేస్తారో కూడా తెలుసుకోవాలి మనకి. ఓకే, మామూలు ఫ్రూట్ ఉంటుంది కదా అండి, ఈ ఫ్రూట్ని ఎండబెడతారు. ఎండబెట్టడం వల్ల నీళ్ళు వెళ్ళిపోతాయి. ఓకే, ఇది న్యాచురల్ ప్రాసెస్లో. కానీ ఫ్యాక్టరీస్లో ఎలా తయారు చేస్తారంటే డీహైడ్రేషన్ చేస్తారు, నీళ్ళని తగ్గిస్తారు. కానీ న్యూట్రియంట్స్, వైటమిన్స్ అలాగే ఉంటాయి. అది అడ్వాంటేజ్. కానీ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది డ్రై ఫ్రూట్స్లో. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అండి, అవి డ్రై చేయటం వలన గ్లైసెమిక్ ఇండెక్స్ డబల్ అయిపోతుంది. అది ప్రమాదం. న్యూట్రియంట్స్ డబల్ అయితే మంచిదే, మినరల్స్, వైటమిన్స్ డబల్ అయితే మంచిదే. కానీ షుగర్ డబల్ అయితే ప్రమాదం కదా అండి, అవును కదా? అవును. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటో చెప్పా మీకు. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే రేట్ అట్ విచ్ ద షుగర్ లెవెల్ ఇంక్రీజెస్. ఒక్కొక్కసారి షుగర్ తినటం వలన, షుగర్ పదార్థాలు తినటం వలన సడన్గా గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది బాడీలో. దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము, ఆ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ని. ఓకే, సో ప్రమాదకరమైంది ఫస్ట్ చెప్తాను నేను. డేట్స్, ఎండు ఖర్జూరం చాలా చాలా ప్రమాదకరం. నేను డయాబెటిక్ కాదు, పెద్దవాడిని, తింటే తప్పేంటి, నేను ఇష్టం వచ్చినట్టు తింటాను. తింటే 1-2 తినండి, ఎక్కువ తింటే చాలా ప్రమాదాలు. సో నేను 4 ప్రమాదమైనవి చెప్తానన్నాను కదండి. ఈ 4 ప్రమాదమైనవి ఏమేమి ప్రమాదాలు అన్ని తర్వాత ఒకేసారి చెప్తా. ఒకటి ఏం చెప్పినాను? ఎండు ఖర్జూరం. ఓకే, 2 ఫిగ్స్ ఏమంటాము? అంజీర్ అంటాము. డ్రైడ్ ఫిగ్స్, అంజీర్. ఓకే,
దీని గ్లైసిమిక్ ఇండెక్స్ 35, కానీ డ్రై చేస్తే 70 అవుతుంది, డబుల్ అయిపోతుంది గ్లైసిమిక్ ఇండెక్స్. చాలా 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 ప్రమాదకరం. 2, 3 డ్రైడ్ బనానాస్. మీరు కేరళ వెళ్తే డ్రైడ్ బనానాస్ దొరుకుతాయి, ఇక్కడ కూడా దొరుకుతాయి, అన్ని చోట్ల దొరుకుతాయి, కేరళలో ఎక్కువ. ఇది ఒక చాలా చాలా చెడ్డ అండి. గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది, వద్దు. 3, 4 మామిడి తాండ్ర. మామిడి పళ్ళ నుంచి తాండ్ర తయారు చేస్తారు, నేను చూశాను, చిన్నప్పుడు తినేటోడిని. అది చాలా చాలా ప్రమాదం అండి. ఓకే, అది సరిపోక మళ్ళీ షుగర్ ఒకటి కలుపుతారు, లేకపోతే బెల్లం ఒకటి కలుపుతారు. అర్థమైందండి? చాలా ప్రమాదం. అన్ని ప్రమాదాలు ఒకేసారి చెప్తా. సో 4 ప్రమాదకరమైన డ్రై ఫ్రూట్స్ ఏంటి? ఫ్రూట్స్ డ్రై చేస్తే డ్రై ఫ్రూట్, అంతే కదా. 1 డేట్స్, ఖర్జూరము. 2 అంజీరా, డ్రైడ్ అంజీరా. 35 గ్లైసిమిక్ ఇండెక్స్, డబల్ అవుతుంది అన్నాను, 70 అవుతుంది అన్నాను ఎండబెడితే. 3 ఏం చెప్పాను? డ్రైడ్ బనానాస్ అమ్ముతారు మార్కెట్లో, నేను చూశాను, చాలా ప్రమాదకరం, పెద్దోళ్ళు తినొద్దు. 3, 4 ఏం చెప్పాను? మామిడి తాండ్ర. మామిడి పళ్ళ నుంచి ఎండబెట్టి మామిడి తాండ్ర తయారు చేస్తారు విలేజెస్లో. అది చాలా విషం పెద్దవాళ్ళల్లో. చిన్నపిల్లల్లో సరదాగా తిన్నా ఏం కాదు, సరదాగా 1 తింటాను 2 తింటాను అంటుంటారు పెద్దవాళ్ళు. అసలు వద్దండి బాబు. సో ఇవి తినటం వల్ల ఏమేమవుతుందో చూద్దాం. ఓకే, కొన్ని ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చ్ కూడా చేసి పెట్టారు. ఇవి తినటం వల్ల ఏమవుతుంది, మామిడి తాండ్ర, ఈ బనానా అసలు తినొద్దనే చెప్పాను నేను. ఏది ఫ్రెష్ ఫ్రూట్ కూడా తినొద్దు అన్నాను, కానీ డ్రై చేస్తే ఇంకా డబల్ డేంజర్ అంటున్నా. ఓకే, అయినా సరే మీరు తింటున్నారు తెలియక. ఏమేమవుతుంది బాడీస్లో చెప్తా. ఒకటి ఏంటంటే పళ్ళకి మంచిది కాదు. 2 సైనసైటిస్ వస్తుంది. 3 ఎలర్జీస్ పెరగవచ్చు. 4 స్కిన్ ముడతలు తొందరగా వచ్చేస్తారు, మీరు ముసలోళ్ళు అయిపోతారు ఇంక అంతే. ఏజెస్. వాటి ఏజెస్ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ గ్లైకటిన్ ఎండ్ ప్రొడక్ట్స్. అడ్వాన్స్డ్, గ్లైకటిన్, ఎండ్ ప్రొడక్ట్స్. ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తినడం వల్ల ఏజిఈఎస్ పెరుగుతుంది. ఇది పెరగటం వల్ల కొల్లాజెన్ డిస్ట్రాయ్ చేస్తుంది. ఇది పెరగటం వలన ఎలాస్టిన్ని డిస్ట్రాయ్ చేసి స్కిన్ ముడతలు వచ్చేస్తుంది తొందరగా. ఓకే, మీరు కాఫీ టీలో కూడా ఎక్కువ షుగర్ వేసుకున్నా ఏజెస్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏజిఈఎస్, ముడతలు పడిపోతాయి స్కిన్. ఓకే, చిన్నపిల్లలు పర్వాలే. 3 ఎన్ని చెప్పాను? 4. ఓకే, 1 ఏం చెప్పినాను? టీత్ గురించి చెప్పాను. 2 సైనసైటిస్ గురించి చెప్పాను. 3 ఎలర్జీస్ గురించి చెప్పాను. 4 ఏం చెప్పాను? ఏజెస్, స్కిన్ ముడతల గురించి చెప్పాను. 4 ఆర్టరీస్ దెబ్బతింటాయి. రీసెర్చ్ ఫైండింగ్ ఇది. ఆర్టరీస్ దెబ్బతిని స్ట్రోక్స్, ఓకే, మైకార్డియల్ ఇన్ఫెక్షన్, చాలా ఆర్టరీ జబ్బులు వస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. 5. 6 టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, పక్కా వస్తుంది. టిష్యూ రెసిస్టెన్స్ పెరిగి ఓకే, గ్లూకోజ్ రెసిస్టెన్స్ పెరిగి టైప్ 2 డయాబెటీస్ వచ్చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు ఆటోమేటిక్గా అయిపోతారు. నాకు షుగర్ లేదండి, నా ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ తింటానండి, షుగర్ ఎక్కువ ఉన్నాయి కూడా, నేను షుగర్ ఎక్కువ తాగుతానండి, నాకు లేదు కదా అంటే మీకు వస్తుంది. షుగర్ ఎక్కువ తాగితే నాన్ డయాబెటిక్ కూడా డయాబెటిక్ అవుతాడు. అది చెప్పటం క్లాస్ ఈ వీడియో. ఓకే, డయాబెటీస్. నెక్స్ట్, వెయిట్ పెరుగుతుంది. ఎస్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ డ్రై ఫ్రూట్స్ తిన్నా, షుగర్ ఎక్కువ వాడినా ఏమొస్తుంది? వెయిట్ గెయిన్ పెరుగుతుంది. నెక్స్ట్,
ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది బాడీలో. ఆస్టియో ఆర్థరైటిస్, ఒక ఇన్ఫ్లమేషన్ థియరీ ఉంది ఆస్టియో ఆర్థరైటిస్కి. జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు బాగానే ఉంది తినేటప్పుడు, కానీ ముసలి వయసులో జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్, లివర్ డ్యామేజ్ ఒకటి వస్తుంది. బాగా లివర్ పాడైపోతుందండి. ఎలా లివర్ పాడవుతుంది అంటే లివర్లో ఫ్యాట్ పెరుగుతుంది. నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటాము. లివర్ 2 విధాలుగా పాడవుతుందండి. ఒకటి తాగటం వలన పాడవుతుంది. 2 ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ డ్రై ఫ్రూట్స్ తినడం వలన కానీ, ఎక్కువ షుగర్ వాడటం వలన కానీ ఫ్యాట్ పెరుగుతుంది. ఎక్కడ? లివర్లో. అర్థమైందండి. సో ఎప్పుడూ కూడా మీరు ఒక వయసు వచ్చిన తర్వాత షుగర్ తగ్గించాలా లేకపోతే మానేయాలా? నాకు డయాబెటీస్ లేదు, ఓకే, 60+ ఏజ్, డయాబెటీస్ లేదు, నేను షుగర్ వాడని. నాకు షుగర్ ఎప్పటికే డయాబెటీస్ వద్దు, అందుకని నేను షుగర్ వాడను. టీలో కూడా ఎప్పుడు షుగర్ వేసుకోను నేను, వద్దు. ఎందుకు? వచ్చిన తర్వాతే మాందామా, ముందు మానొద్దా? ఇది నా ఆర్గ్యుమెంట్. సన్నగా ఉంటా, చాలా యాక్టివ్గా ఉంటా, లావు కాదు నేను. ఓకే, లావు అయిన తర్వాతే షుగర్ మానాలా, ముందు మానకూడదా? ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్లే షుగర్ మానాలా? ముందు మంచి లివర్ ఉంటే మంచిది కాదా? నా టెస్టులన్నీ నార్మల్లే. ఎవ్రీ 4 మంత్స్కి అన్ని టెస్టులు చేయించుకుంటా నేను. అఫ్కోర్స్ నాకు అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీ అనుకోండి, అది వేరే విషయం. కానీ మన లైఫ్ కాబట్టి ఒకటే లైఫ్ ఉంటుంది. టెస్టులు చేయించుకోవడం వల్ల ఏమవుతుంది? ఏదన్నా తేడా వచ్చిందంటే ముందు డిటెక్ట్ అవుతుంది. లక్షలు ఖర్చు పెడతారు వీటికి వాటికి, జర్నీస్ ఖర్చు పెడతారు, సినిమాలకు ఖర్చు పెడతారు, షికార్లకు ఖర్చు పెడతారు. టెస్టుల కోసం ఖర్చు పెట్టరా అండి? జబ్బు వస్తే డాక్టర్కి ఎంత ఖర్చు అవుతుంది, హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుంది? టెస్టులు చేయించుకోండి రెగ్యులర్గా. ఓకే, ఒక వీడియోలో చెప్తాను ఏమేమి టెస్టులు చేయించుకోవాలో. సో అర్థమైందండి. ప్రతిదీ తినేటప్పుడు కేర్ఫుల్గా తినండి. ఓకే, ఇప్పుడు 4 మంచి డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఇదివరకు వీడియోలో చెప్పాను. ఇప్పుడు 4 చెడ్డ డ్రై ఫ్రూట్స్ చెప్పాను ఈ వీడియోలో. సో తినటం వల్ల, చెడ్డ డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల ఏమవుతుందో కూడా బాడీలో చెప్పా. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే, బై బాయ్.